కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నావంత చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా. పిల్లరా, ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి రీతిగా మనందరికి కూడా ప్రభు సన్నిధిలో చేరి పరిశుద్ధమైన దేవుని యొక్క ప్రశస్తమైన లేఖ సత్యాలు ధ్యానించుకునేదానికి ప్రభు ఇస్తున్న ఈ కృపను బట్టి ప్రభువును స్తుతించుకుందాం. అలా అయితే వాక్యం ధ్యానించక ముందు ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. ప్రేమ మా తండ్రి, దయగల నాయన, మీ పాదాలకు స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాం. కనికరించి మీ మహాప్రేమ బట్టి ఇస్తున్న సమయం కొరకు వందనాలు. కూడి వచ్చిన మీ ప్రజలందరి కొరకు స్తుతించుకుంటున్నాం. ఈ రోజంతా మీరు దయతో మీ కాపుదల భద్రత క్షేమాన్ని మా పట్ల విశ్రమ చేసి కనికరించినందుకు వందనాలు నాయన. మీ ప్రియకుమారుడు మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు ప్రభు యొక్క నాయన ప్రశస్తమైన రక్త ప్రోక్షణ ప్రభావం కింద మమ్మల్ని నడిపించి ఆ నిత్యము నిలిచిండు బలియాగం మూలంగా మాకు ఇచ్చిన రక్షణ కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు అనుగ్రహించిన రక్షణలో స్థిరపరిచి బలపరిచి కాపాడుతూ వస్తుంది స్తుతించుకుంటున్నాం. ప్రేమ తండ్రి, మీ ప్రియులుగా ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి ఉండగా అంగీకరించుకుని వేడుకొంచున్నాం. ప్రేమ తండ్రి నాయన, మాకు పరమ తండ్రిగా నాయన, మా యొక్క పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ ప్రశస్తమైన లేఖ సత్యాలు మీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహించుకుని వేడుకొంచున్నాం. విని వెళ్ళిపోయే వారంగా ఉండగా మా యొక్క వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకునేదానికి మీకు అంగీకృతమైన అర్పణగా మా జీవనయాత్ర ఉండగలుగుతూ కృప దయచేయండి. ఆ మేరకు నాయన మా జీవనయాత్రలో మీరు ఉద్దేశించిన ప్రతి ఒక్క ఆశీర్వాదం నాయన, ప్రతి ఒక్క ఉద్దేశం నెరవేర్చబట్టుకు నాయన మా జీవితాన్ని మీ చిత్తానుసారంగా ప్రభా ప్రధాన శిల్పి అయిన మీరు మలచమని వేడుకొంచున్నాం. ఆ మేరకు ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకుంటుండగా అంగీకరించమని సమయాన్ని మాకు దీవెనకరంగా చేసి మీరు వాహింపొందమని మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసు వారి శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి వేడుకొంచున్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, సమయంలో మన దగ్గర ఉన్న బైబిల్స్లోంచి ఇర్మియా గ్రంథాన్ని మనం తీసుకుంటాం. 29వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. ఇంతవరకు దేవుని యొక్క మహాకృపను బట్టి 28 అధ్యాయాలు వాక్యం వెంబడి ఆ రీతిగా అధ్యాయం వెంబడి అధ్యాయం ధ్యానించుకునేదానికి ప్రభు మనకు తన కృపను విశ్రమ చేశాడు. ఈ సమయంలో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. 29వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయుల యొక్క హృదయ కాఠిన్యాన్ని మరొకసారి ఇర్మియా ద్వారా ఎత్తి చూపిస్తున్నట్లుగా మనం గ్రహించగలం. ఈ అధ్యాయం అంతట్లో కూడా వారు తమకు ఇష్టానుసారమైన మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. అది కానీ దేవుని చిత్తమైన మాటలు మాత్రం వారు గ్రహించడం లేదు, అంగీకరించడం లేదు, అందులో ఆనందించడం లేదు. కాబట్టి ఈ సమయంలో మనం ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? చాలాసార్లు బైబిల్ మనం చదవడానికి ప్రారంభించినప్పుడు మనకి ఇష్టమైన మాటలను ఎత్తుక్కునే దానికి ప్రయత్నిస్తాం. కానీ ఇష్టమైన మాటలు ఎత్తుక్కుంటే దేవుని యొక్క స్వరం మాత్రం అందులోంచి మనం వినలేం. కాబట్టి ప్రభు చిత్తానుసారంగా ప్రభు యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ప్రభు ఈరోజు మనకి ఏం నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన తన వాక్యంలో నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడేవాడుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకని ఇక్కడ మనం గమనించగలిగితే గత అధ్యాయాల్లో మనం చూసాం, ఇశ్రాయేలీయుల యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి వాళ్ళు తప్పనిసరిగా బబులోను చెర వరకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ తన ప్రియుల పట్ల మాత్రం ఏమాత్రం కూడా అది తగ్గలేదు అన్న విషయాన్ని ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తూనే వచ్చాం. కాబట్టి న్యాయ ప్రకారంగా నీతి న్యాయములైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు తన చిత్తానుసారంగా నీతి న్యాయములను అనుసరించి తనదైన శిక్ష విధిస్తున్నాడే కానీ ఇశ్రాయేల్ని ప్రేమించడం మాత్రం ఆయన ఎప్పుడు కూడా విస్మరించలేదు. అదే సమయంలో మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటనగా, మన జీవనయాత్రలో వాక్యానికి విరోధంగా ప్రవర్తించినప్పుడు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మన తలంపుల ఆలోచనలు ఉన్నప్పుడు ఆయన విధించే ప్రతి శిక్ష కూడా అది క్రమశిక్షణ చర్య, నీ మేలు కొరకు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ మనం చూస్తాం 29వ అధ్యాయంలో మనం గమనిస్తాం. చూడండి, ఈ వాక్యంలోంచి మనం చూడగలిగితే ఈ చెదిరిపోతున్న ఇశ్రాయేలీయులను ఉద్దేశించి ఆయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, 4వ వచనం నుంచి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రేరణ బబులోనునకు చెర తీసుకుని పోబడిన వారందరికీ ఇలాగ ఆజ్ఞయిస్తున్నాడు. కాబట్టి 70 సంవత్సరాలు మీరు చెరలో ఉండబోతున్నారు. ఈ 70 సంవత్సరాలు ఏం చేయాలి?
అనగా ఈ 70 సంవత్సరాలు కూడా నీ జీవితంలో వృధా పోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, అక్కడ ఇల్లు కట్టుకోండి, నివసించుడి, తోటలు నాటుడి, కుమారు కనుడి, అది పొందుటకై. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ఏమీ తక్కువ లేకుండా మీరు అభివృద్ధి చెందాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని నమ్మిన ప్రజల మధ్య ఏముండాలి? ఏమీ తక్కువ లేకుండా అభివృద్ధి చెందాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఈ అభివృద్ధి నిరోధిస్తున్నది ఎవరు అనేది అపవాది ప్రణాళిక. కాబట్టి అపవాది ప్రణాళికని వీళ్ళు హృదయంలోకి తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో కొనసాగాలని దేవుని యొక్క ప్రేమ విస్తరించబడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. న్యాయ ప్రకారం చూస్తే ఐగుప్తు చెరలో వాళ్ళు ఇనప కొలువులో ఉన్నారు, వెట్టి చాకిరి తెచ్చారు, కఠినమైన దాస్యంలో ఉన్నారు. ప్రార్థన చేసేదానికి కూడా శక్తి లేనంతగా మూలుగుతూ వాళ్ళు వ్యవహరించినట్టుగా మనం చూస్తూ వచ్చాం. కానీ ఎక్కడైతే బబులోను చెరకు పంపించినప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నాడు అక్కడ మనం గమనించగలిగితే, మీరు అభివృద్ధి చెందాలి అక్కడ కూడా అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా వాళ్ళకి రెండవ భాగంగా మనం గమనించగలిగితే, వాళ్ళ దగ్గరికి పంపించిన అబద్ధ ప్రవక్తలందరినీ కూడా ఆయన బబులోను రాజు ద్వారానే శిక్షించబడినట్లుగా కూడా ఆ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకొక ప్రాముఖ్యమైన బాధ్యత, ఆయన అభివృద్ధి చెందమని చెప్తున్నాడు, అదే సమయంలో ఒక ప్రాముఖ్యమైన బాధ్యత ఇస్తున్నాడు. ఏం బాధ్యత ఇస్తున్నాడు? 12వ వచనం చూడండి. ఇక్కడ ఇది కూడా మంచిది. ఈ వచనం చూడండి. కోరి అది ప్రార్థన చేయండి. కాబట్టి ఇంత బాధలకు, ఎంత వ్యధకు, ఎంత వలసపోయేదానికి, మళ్ళా పాపం అనే దాస్యంలో ఇరుక్కొని మళ్ళీ ఇంకొక రాజు కిందకి వెళ్ళడానికి కారణం ఏంటి? ప్రార్థనా జీవితంలో పెంచు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఈ వాక్యంలో నుంచి మనం ఈ అధ్యాయంలో నుంచి నేర్చుకోవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యమైన అంశం. ఈ ప్రార్థన మూలంగానే దేవునికి నీకు ఉన్న సంబంధం అది బలపడమా లేకపోతే బలహీనపడమా అనేది నువ్వే ఎరగాలి. రోజు అది బలోపేతంగా ముందుకు వెళ్తుందా లేకపోతే బలహీనపడుతుందా? బలహీనపడినప్పుడు తప్పనిసరిగా అపవాది వచ్చి కూర్చొని మనల్ని ఇంకా బలహీనపరుస్తుంది. బలపడాలంటే ఏం చేయాలనేది ప్రభు ఇక్కడ చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఒకతోటి ఏమని చెప్తున్నాడు? 70 సంవత్సరాలు ఆ క్యాప్టివిటీలో ఉంటారు, 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంటారని ఒకతోటి చెప్తున్నాడు. రెండోది, ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు అక్కడ విగ్రహారాధన ఉంది, అక్కడికి మీరు వెళుతున్నారు. కాబట్టి ఈరోజు మీరు విగ్రహారాధన అపేక్షించి వాగ్దాన దేశంలో ఉండవలసిన వాళ్ళు బబులోను చెరకు వెళుతున్నారు. మీరు ఏదైతే అపేక్షించారో వాళ్ళ ముందు మేము పెడుతున్నానని చెప్పి ప్రభు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేం చేయాలి? ఆ పట్టణం క్షేమం కొరకు వాళ్ళు విగ్రహారాధన నుంచి విడుదల పొందడానికి ప్రార్థన చేయాలి. అదే సమయంలో మీ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ఈ 70 సంవత్సరాలు మీకు ప్రార్థనా జీవితం ఉంటే తిరిగి మిమ్మల్ని దర్శించి నేను వెనక్కి తీసుకొస్తానని చెప్పి ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈరోజు మనం ఉంటున్న పరిస్థితి చాలే అనుకునే దానికి వీల్లేదు. కారణం ఏంటి? ఈ పరిస్థితిలోంచి ఏ రోజైనా తొలగింపు చేయడానికి అపవాది సమర్థుడు. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభుతో ఎలాంటి సంబంధం ఏర్పరచుకోవాలి? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక మనం తీసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారు. చాలే ఈ చెట్టు అనుకుంటుందా, చాలే కొంతవరకు పోయింది, వేళ్ళు నీళ్ళు అంతున్నాయని ఎప్పుడు అనుకోదు. దాదాపు ఆ ట్రంకు వీలైనంత వరకు బలపరచబడాలని, భూమిలో స్థిరపరచబడాలని, నిత్యము కాపు కాయాలని, నిత్యం పచ్చగా ఉండాలని చెట్టు ఆశిస్తుంది. సూర్యరశ్మి కావాలనే కోరుకుంటుంది, కానీ సూర్యుడు కనిపించకూడదని ఎప్పుడు కోరుకోదు. అంతేకాకుండా అది ఎవరైతే దానికి యజమానుడో అతన్ని తృప్తిపరచాలని, అది ఫలించాలనే ఉద్దేశిస్తుంది. అందుకని ఇక్కడ మనం చూస్తుంటే ఆయన యందు వేరుపారి ఇంటి వలె కట్టబడుతూ నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ విస్తరించు. ఇది టోటల్ క్రైస్తవ విశ్వాస జీవితం. ఇది ప్రతిరోజు చేయాల్సిన మన ఎక్సర్సైజ్. ఇంత మటుకు చాలే అంటే ఆ రోజు నుంచి కిందకి అడుగేస్తాం. కాబట్టి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఆయన క్రీస్తు యేసును ఏ రీతిగా నువ్వు అంగీకరించావు? సువార్తను విన్న తర్వాతనే క్రీస్తు ప్రభువును మనం అంగీకరించాం.
సువార్త అనేది లేకపోతే క్రీస్తు ప్రభువుని అంగీకరించేదానికి పునాది అన్న మాట లేదు. కాబట్టి ఇది ఇలా పెట్టుకొని తర్వాత దీనికి వస్తాము. ఇప్పుడు ఈ 28వ అధ్యాయంలో ఇంకేం విషయాలు రాసి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించగలిగితే, అబద్ధ ప్రవక్తలకు శిక్ష విధించిన విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇశ్రాయేలీలకు అప్పచెప్పబడిన ఉద్దేశం ఏమిటి? మీరు ప్రార్థనలో ప్రవేశించండి. ఎలా ప్రార్థనలో ప్రవేశించమని చెప్తున్నాడు ఇక్కడ మనం గమనించగలిగితే 12వ వచనం చూస్తాము. 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. మొరపెట్టుదురేని ప్రార్థన చేసినప్పుడు మనవ ఆలకింతును, వెదికిన ఎడల పూర్ణ హృదయంతో విచారణ చేసిన ఎడల కనుగొందురు, కనపరుచుకుందును. అది నేను రప్పించదును, మీరు రాలేరు. కాబట్టి ప్రియులరా, ఈ వాక్యంలో నుంచి మనం బహు ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి. ప్రార్థన చేయడం అంటే అందరూ ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ దానివల్ల ఎంత మేలు పొందుతున్నాం, ఏం ఫలితం పొందుతున్నాం, ఏం బెనిఫిట్ పొందుతున్నాం అనేది ఎవరైనా సరే వెనక్కి తిరిగి చూసుకుంటున్నారా అనేది చాలా తక్కువ. ప్రార్థన చేస్తున్నాం అంటే ఒక యాంత్రికమైన ప్రార్థన అయిపోయింది. ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రభు ఎలాగా ప్రార్థన చేయమని చెప్తున్నాడు? మీ అపరాధాలను బట్టి, మీ పాపను బట్టి, మీ అవిధేయతను బట్టి చెరలోకి వెళ్తున్నారు మళ్ళీ ఒకసారి. కానీ మీ అపరాధాలను బట్టి చెరలోకి వెళ్ళడానికి మీరు యోగ్యత సంపాదించుకున్నారు, కానీ రావడానికి మాత్రం మీకు శక్తి చాలు. రావడానికి నేను తీసుకొస్తే తప్ప తిరిగి బబులోని చెరలోంచి బయటికి రాలేదు. అందుకని అక్కడికి వెళ్ళిన రోజు నుంచి ఏం చేయాలి? ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయండి, ఆ పట్టణం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఆ పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నారు? అక్కడ వాక్యంలో నుంచి మనం గమనించగలిగితే, నన్ను వెతికి పూర్ణ మనసుతో విచారణ చేసిన ఎడల, నన్ను వెతికిన ఎడల. ఇంతకు మునుపు ఏం వెతికారు? వాళ్ళు ఎదురుగున్న ఫిలిస్తీన్లు వెతికారు, వాళ్ళతో పెళ్లి సంబంధాలు వెతుక్కున్నారు, వాళ్ళతో విగ్రహారాధన వెతుక్కున్నారు, వాళ్ళతో విందు భోజనాలు వెతుక్కున్నారు. తిరిగి వాళ్ళ యొక్క బలిపీఠాలన్నీ కూడా యెరూషలేము దగ్గరికి తీసుకొచ్చుకున్నారు. ఒక బలిపీఠం ఉన్న దగ్గర ప్రతి విగ్రహానికి కూడా బలిపీఠం సిద్ధపరిచారు. కాబట్టి ఇవన్నీ వెతుక్కున్నారు. ఇంకా టోటల్గా ఒక మాట చెప్పాలంటే శరీర సంబంధమైన ఆనందాన్ని బాగా వెతుక్కున్నారు. కాబట్టి శరీర సంబంధమైన ఆనందాన్ని వెతుక్కున్నారు కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అనేది వాళ్ళ జీవిత యాత్రలో నెరవేర్చడానికి అవకాశం లేకుండా పోయింది. అవకాశం లేదు కాబట్టి దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించవలసిన వాళ్ళు ఇప్పుడు అపవాదికి దగ్గరైనారు కాబట్టి దేవుని దృష్టిలో అనీతిమంతులు అయ్యారు. వీళ్ళకి తిరిగి బుద్ధి చెప్పడానికి ఎందుకు బబులోను చెరకు పంపించాడు? వీళ్ళు కోరుకున్న విగ్రహారాధన పుష్కలంగా ఉంది. అందుకని మన జీవితంలో ప్రభు ఏదైతే పాపం నువ్వు చేయొద్దు 10 సార్లు చెప్తాడు. చెప్పిన తర్వాత ఎక్కడికి తీసుకుపోతాడు తెలుసు? అది వినకపోతే ఆ పాపం పుష్కలంగా చేసే దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అప్పటికైనా మనకు బుద్ధి లేకపోతే ఆ పాపంలోనే అతను నశించిపోతాడు. అంతే, ఆ పాపంలో నశించిపోతాడు. అందుకనే ఇక్కడ చాలాసార్లు చెప్తాడు కదా, ఇప్పుడు సంసోనికి ఎన్నోసార్లు హెచ్చరించినాడు ఆ పనులు చేయొద్దని. హెచ్చరించి కడాపటికి ఏం చేశాడు? అతను కోరుకున్న ఆ శరీర సంబంధమైన ఆనందము ఎక్కడెక్కడ దొరుకుతుంది అక్కడికంతా తీసుకెళ్ళినాడు. కనీసం ఆ మాత్రం కూడా బుద్ధి తెచ్చుకోలేదు. అందులో ముందుకు వెళ్తున్నాడే కానీ అనేక సార్లు ప్రభు కాపాడిన పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకోలేదు. కాబట్టి కడాపటికి అతని బ్రతికి ఏమైపోయిందంటే ఎవరితోనైతే యుద్ధం చేయాల్సి వస్తుందో వాళ్ళ చేత బందీ అయిపోయినాడు. తిరిగి బహుగా శరీరం అంతా కూడా శ్రమ పడింది. కేవలం దేవుని యొక్క ప్రేమ ఇంకా ఆయన పట్ల ఉంది కాబట్టి ఆయన రక్షణ పొందినాడు. అదే సమయంలో మనం గ్రహించగలిగితే సొలొమోను జీవితం, జ్ఞానం కలిగిన వాడు, ధనం కలిగిన వాడు, ప్రభుత్వ సన్నిహితమైన సంబంధం కలిగిన వాడు, ఆ తర్వాత భూమి మీద మొట్టమొదటి మందిరం నిర్మించిన వాడు. ఇన్ని ఆధిక్యతలు కలిగిన సొలొమోను తను ఏదైతే పెళ్ళిళ్ళను ప్రేమించినాడు, ఎవరినంటే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అక్కడ ఏం రాయబడింది? సొలొమోను కామాతురత కలిగిన వాడై అన్య స్త్రీలను మోహించి వివాహం చేసుకుంటూ కొంతమందిని ఉంచుకుంటున్నాడు, కొంతమందిని పెళ్లి చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ వ్యవస్థకు వదిలేశాడు సొలొమోన్ని, ఆ వ్యవస్థలో నాశనమైంది. కాబట్టి పిల్లరా, మన జీవితంలో ప్రభు మనకి ఎందుకు ఈ లేఖన సత్యాల ద్వారా మాట్లాడుతున్నాడు అనగా, నీ పరిస్థితి ఎత్తి చూపించినప్పుడు నువ్వు సరి చేసుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఆ పాపంలో అలాగా
ముందు కొనసాగే పరిస్థితి తీసుకొచ్చి పెడతాడు. అప్పటికి కూడా నీకు ఇష్టం లేకపోతే ఆ పాపంలోనే మనం నశించిపోతాం, నశించి రెండవ మరణానికి వెళ్తాం. ఈ లోకంలో జీవిస్తుండగా ఎంతో శ్రమ అనుభవించే పరిస్థితి వస్తుంది. అందుకనే మన పితరులు మనం గమనించగలిగితే అబ్రహాం పాపంలో జీవించినాడు, కానీ వెనువెంటనే తెలుసుకొని 13 సంవత్సరాలు దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూసినప్పుడు ప్రభు తిరిగి దర్శించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము 70 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయాలా? ప్రభువుని ఎతకాలంటే ఏం చేయాలా? ఆ విగ్రహాలతో మాకు సంబంధం లేదు అని ప్రతిరోజు ఒప్పుకోవాలి. ప్రభా, మేము విగ్రహారాధన చేశాం, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాం, వీళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, సియోని గీతాలు పాడమని చెప్తున్నారు, వాళ్ళు మేము పాడినప్పుడల్లా వాళ్ళు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు, నువ్వంటే ఎరగని మా ప్రియుల మధ్య మేము సియోని గీతాలు పాడడమా అని వాళ్ళకి ఎంత రిపెంటెన్స్ వచ్చిందంటే ఆ తర్వాత మనం అధ్యాయాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన జీవనయాత్రలో మనకిచ్చిన స్థితిలో ప్రభు ఏమని చెప్తున్నాడు అక్కడ గమనించండి. ప్రభు ఇస్తున్న ప్రతి స్థితిలో ఆయన మీరు అక్కడ చూడండి, ఏమీ తక్కువ లేకుండా అభివృద్ధి పొందాలి ప్రతిరోజు కూడా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఏమీ తక్కువ లేకుండా అభివృద్ధి. ఇది నా జీవితంలో ప్రభు ఇలేదే, ఇది నా జీవితంలో కొరత పెట్టాడే అనే మాటలు ఉండవు. నా జీవితంలో నేను ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికంగా కుమరించినాడు. ఈ మాటలు నీ హృదయాంతరం నుంచి రావాలని దేవుని, ఎందుకంటే కుమరించడానికి ఆయన సమర్థుడు. ఎందుకు సమర్థుడు? ఏ కుమ్మరింపుకు ఏ అపవాది సంబంధమైన శక్తి అడ్డుపడుతుందో, అనగా దేవుని యొక్క ఆశీర్వాదాలకు తప్పనిసరిగా అపవాది అడ్డుపడుతుంది. ఆ ప్రతి అపవాది సంబంధమైన శక్తి, భూమి మీద పనిచేస్తున్న ప్రతి అపవాది సంబంధమైన శక్తి మీద ఆయన అధికారం పొందినవాడు. కాబట్టి ఏ అపవాది కూడా నీకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు అడ్డగించడానికి సమర్థత లేదు. అది మనకు చాలాసార్లు మనం చూసాం. ఎక్కడ? 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయము చివరి వచనంలో మనం చూస్తాం. పునరుద్ధానుడైన ప్రభువు ఆ పునరుద్ధాన శక్తితో ఏమి జయించినాడు అన్న విషయాన్ని గమనించగలిగితే, భూమి మీద దేవుని ఉద్దేశంగా మానవుడికి రావాల్సిన ప్రతి విధమైన దైవికమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు అడ్డుపరుస్తున్న ప్రతి విధమైన శక్తి మీద ఆయన అధికారం పొందినవాడుగా మనం చూస్తూ వస్తున్నాం. ఒకసారి చదవండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను అది అన్నమాట. కాబట్టి ప్రతి శక్తి మీద ఆయన అధికారం పొందినవాడుగా ఉన్నాడు. ఏ శక్తి కూడా మనల్ని అడ్డుపరచలేదు. అందుకని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను. కాబట్టి ఆకాశమందమున్న దురాత్మ సమూహం, సమస్తమైన దురాత్మ సమూహం మీద సంపూర్ణమైన అధికారం కలిగిన వాడు. ఏ దురాత్మ సమూహం కూడా ఈరోజు దేవుని యొక్క దగ్గర నుంచి వస్తున్న ఆశీర్వాదాలు అడ్డుపరచడానికి ఏది కూడా తన శక్తిని వడ్డలేదు. ఎందుకనగా దేవుని యొక్క కృపను బట్టి అవన్నీ కూడా మన పక్షాన ఆయన సంపూర్తిగా కూడా లయపరిచిన వాడుగా ఉన్నాడు, ఓడించి వేసిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు గర్జిస్తున్న సింహం, అంటే ఇంగ్లీష్ బైబిల్ అయితే లైక్ రోరింగ్ లయన్ అంటారు. గర్జిస్తున్న సింహం వలె భయపించగలదే తప్ప అపవాది ఏమీ కూడా చేయదు. అందుకనే ప్రభు చెప్తున్న మాటలను బట్టి ప్రతిరోజు కూడా మన జీవనయాత్రలో నువ్వు అడుగు పెడుతున్న ప్రతి ప్రదేశం కూడా నీ కొరకు అది ఆశ్రయించబడాలని, నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన ప్రతి విధమైన అభివృద్ధి, ప్రతి విధమైన సమృద్ధి నీ జీవితంలో కుమ్మరింపు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం నెరవేర్చబడాలంటే ప్రభు వాళ్ళకి ఏమని చెప్పినాడు ఇక్కడ మనం గమనించగలిగితే, పూర్ణ మనస్సుతో ఆయన గురించి వెతకమని చెప్తున్నాడు. ప్రభా, నీ యొక్క స్వరం నేను వినాలి, నేను చూడాలని నేను ఇష్టపడుతున్నాను, నీ అడుగుజాడలో ఉండాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? వాళ్ళు వెళుతున్న స్థలంలో వాళ్ళ యొక్క సంస్కృతిలో వీళ్ళు కూడా పాలిభాగస్తులైపోయి అందులో ఉన్న విగ్రహారాధనలో పాలిభాగస్తులుగా ఉండమని చెప్పి ప్రభు అక్కడికి పంపించలేదు. ఒక పశ్చాత్తాప హృదయంతో ప్రభువును వేడుకోవాలని అక్కడికి పంపించాడు. వేడుకున్నప్పుడు ఆయన ప్రత్యక్షత అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ప్రత్యక్షత అనుగ్రహించినప్పుడు మాత్రమే విడుదల వస్తుందన్న విషయాన్ని అక్కడ మనం చూసి ఇట్స్ ఎ కండిషన్. కాబట్టి బైబిల్లో ఎక్కడైనా మీరు గమనించండి, బ్లెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ విత్ ఎ కండిషనల్ బ్లెస్సింగ్. అంతేగాని ఊరికేనే పాత్ర శుభ్రంగా లేకుండా నేను ఆశీర్వాదం కుమ్మరిస్తానని చెప్పి ప్రభు ఇక్కడ చెప్పడం లేదు. కాబట్టి ఈ సమయంలో ఇంకొక మాటను మనం చదివి నూతన నిబంధనలోకి వెళదాం. కాబట్టి ఈ సమయంలో మనం గమనించగలిగితే చూడండి, 20వ వచనం మనం చూస్తాం.
నేను యెరూషలేములో నుండి బబులోనుకు చెరగొనిపోయిన వాళ్ళ మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడు. ఇది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి ఈ ఆజ్ఞను ఆలకించండి, ఈ ఆజ్ఞను ఆలకించండి. కారణం ఏంటి? ఆయన ముందుగానే పెందలకడ గత కాలంలో మనం చూసాం అసలు పెందలకడ ఏంటి ఏమిటి అన్న విషయాన్ని. కాబట్టి చీకటి అనగా నేను ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబోతున్నాను, నువ్వు ఇప్పుడు చీకటిలో ఉండవని గుర్తు చేయడమే పెందలకడ. నువ్వు చీకటిలో ఉండవు, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నేను వెలుగు ఇవ్వబోతున్నాను, వెలుగులోకి నేను నడిపించబోతున్నాను. నువ్వు నడిస్తే నేను తీసుకెళ్తున్నాను, నువ్వు ఏడనే ఉండాలంటే అది నీ ఇష్టం. అందుకని ఇక్కడ మళ్ళా ఒకసారి చెప్తాడు చూడండి, ఏమని చెప్తాడు? 18వ వచనం, యెహోవా వాక్కు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయి ఆలకించలేదు. కాబట్టి ఆలకించుకోవట్లేదు. కొంతమంది ఉన్నారు ఆడ ఇశ్రాయేలీయులు, వాళ్ళు ప్రవక్తల మాటలు ఆలకించలేదు టోటల్గా. కొంతమంది ఏమంటే ప్రభు యొక్క మాటలు విని బబులోను చెరకు వెళ్ళారు. కొంతమంది ఏమి మాది వాగ్దాన దేశం, మాకు దేవుడు ఇచ్చినాడు అని చెప్పి దేవుని మాటను ధిక్కరించి వాగ్దాన దేశంలో ఉండిపోయిన వాళ్ళని నేను సంపూర్తిగా నాశనం చేయబోతున్నానని చెప్పి చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, మన ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని మలుచుకునేదానికి మనం ఇష్టపడకూడదు. ఇది చేసేమి అది చేసేమి కాదు. దేవుని వాక్యం ఏమి చెప్తుందో ఆ రీతిగా మనం ప్రవర్తించినప్పుడు అది మనకు క్షేమకరమో మేలుకరం అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు ఈ వాక్యంలోంచి మనం గమనించగలిగితే దేవుడు ఉద్దేశించిన ఆ శిక్షను ఇశ్రాయేలీయులు మనస్ఫూర్తిగా అంగీకరించాలని దేవుని యొక్క ఉద్దేశం. అంగీకరించి బబులోను చెరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఎలా ప్రార్థన చేయమని చెప్పినాడు? దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆ ప్రత్యక్షత పొందడానికి ఆ హృదయం ఇష్టపడినప్పుడు ఆయన ప్రత్యక్షతని ఇచ్చి వారికి విడుదల ఇస్తానని చెప్పి చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ ప్రత్యక్షతను అపేక్షించిన వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలోనే మిగిలిపోయినప్పుడు వాళ్ళందరినీ నేను సమూలంగా నాశనం చేస్తానని చెప్పి, అంతేకాకుండా అబద్ధ ప్రవక్తలను నాశనం చేయబోతున్నానని చెప్పి కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు గత కాలంలో కూడా మనం చూసాం కదా. గమనించగలిగితే తిమోతికి రాసిన 2వ పత్రిక మనం తీసుకున్నాం. చాలాసార్లు చాలామంది చెప్పిన వాక్యం మనకి వినబడదు, మనకి వినడానికి ఇష్టపడదు. కారణం ఏంటి? మన యొక్క ఆత్మీయ స్థితిగతులు ఎవరైనా కానీ ఎత్తి చూపిస్తే ఆ వాక్యం మనకి ఇష్టపడదు. చాలామంది ఏమనుకుంటారు, ఏ పాస్టర్ వచ్చినా సరే ఏదో ఒక ఆశీర్వాదకరమైన వాక్యం ఎత్తి చూపించి ఈ కుటుంబం అంతా ప్రభు ఆశీర్వదించు అని చెప్పి ప్రార్థన చేసిపోతే ఆ పాస్టర్ చాలా మంచోడు అనుకుంటాం. నిజంగా దేవుని యొక్క ఆత్మచేత నివ్వబడిన ఏ దైవజనుడైనా సరే స్థితిగతులను ఎత్తి చూపించి చెప్పగలిగేవాడే దైవజనుడు. అందుకని ఎక్కడ వాక్యంలో ఏం చెప్తుంది? నీతి అందు శిక్ష వేసేవాడు దైవజనుడు, సరిచేసేవాడు దైవజనుడు, ఉపదేశించేవాడు దైవజనుడు, హెచ్చరిక చేసేవాడు దైవజనుడు. అంతేగాని ఆశీర్వాదం పాట చెప్పేవాడు దైవజనుడు కాదు. ఆశీర్వాదాలు చెప్పినా చెప్పకపోయినా దాని ఇష్టంగా వస్తాయి. అందుకనే చూడండి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించగలిగితే 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా ఇప్పుడు పైన నేను చూద్దాం, మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ప్రత్యక్షతోడు రాజ్యముతోడు ఆనబడి చెప్పుంది ఏమనగా వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, ఉపదేశం ఖండించు, బుద్ధి చెప్పు. కాబట్టి ఈ సమయంలో ఇది నూతన నిబంధన క్రమంలో మనం ఏం చేసుకోవాలా? ఇప్పుడు పాస్టర్ దగ్గరికి పోతే ఏదో ఆదివారం ఆయన వాక్యం చెప్తాడు, ఎవరైనా ఇంటికి దర్శిస్తే ఆ రోజు వచ్చి వాక్యం చెప్తాడు. రోజు మనం చదివే వాక్యం మనకి ఏమై ఉండాలా? రోజు మనం చదివే వాక్యంలో మనం నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉపదేశం మనకి ఏమై ఉండాలా అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తిమోతికి అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు. ఎట్లాగా నువ్వు చదివే వాక్యం ఏం కావాలంటే నీకు అక్కడ గమనించండి, వాక్యం నువ్వు ప్రకటించుకో. ముందు ఈ వాక్యాన్ని నువ్వు ప్రకటించుకో. తర్వాత సమయమందు అసమయమందు ప్రయాసపడు. ఎందుకు? ఆ వాక్యం అనుసరించి జీవించడానికి. తర్వాత దీర్ఘశాంతంతో ఉపదేశించుకో. తప్పిపోయినప్పుడు ఏం చేయాలా? సరి చేసుకొని మళ్ళా ఉపదేశించుకో. ఆ తర్వాత ఖండించుము, గర్జించుము. కాబట్టి జారిపోతున్న ప్రతి సమయంలో కూడా ప్రభువుకి నీ హృదయాన్ని అప్పచెప్పుకోవడానికి ఇష్టపడాలి. కారణమేమనగా నీ కొరకు యుద్ధ భూమిలో నీకు ఇష్టమైతే ఆయన ముందు నిలబడి నీకు విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్గా నువ్వు చేసి
కాబట్టి మనం అనేకసార్లు అనేక మంది బోధించడానికి ఇష్టపడతాం, మనకి బోధించుకునే దానికి ఇష్టపడతాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలనగా, ఎవరో నాకు బోధించలేదని చెప్పడానికి వీల్లేదు. నూతన నిబంధన క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించడానికి, సరి చేయడానికి నీకు ఇష్టమైతే ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆనాడు ఇశ్రాయేలీలు ఆ విషయాన్ని నిరాకరించినారు. వాళ్ళు చెరకు వెళ్ళినప్పటికీ కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు, ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలని కోరినప్పుడు ప్రత్యక్షత ఇస్తాను, అంతేకాకుండా నీకు విడుదల ఇస్తాను. అలా కోరిక నీలో లేనప్పుడు, ఏ కోరిక ఉంది నీలో? దేవునికి విరోధమైన తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు ఉన్నంత వరకు నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉండవో అలాంటి బంధకాల్లోనే ఉండిపో. కారణం ఏంటి? బంధకాలు తెచ్చుకోగలవే కానీ బంధకాల్లోంచి విడుదల ఏ మనుషుడు కూడా పొందలేడు. కాబట్టి ఇది పాత నిబంధన అయితే, నూతన నిబంధన క్రమంలో ఈ విషయాన్ని మనం గమనించగలిగితే, మత్తయి రాసిన సువార్త తీసుకోండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం గమనిస్తే, దొరుకును, తీయబడును, బద్దివాడును పొందును, బెదగువానికి దొరుకును, తట్టువానికి తీయబడు. ఇప్పుడు ఈ మాట ఇక్కడే పెట్టుకొని తిరిగి మనం కొలసీలకు రాసిన పత్రిక పోతాం. కొలసీలకు రాసిన పత్రికలు ఏమని చెప్తున్నాడు? క్రీస్తును మీరు అంగీకరించి కానీ ఉంటే, ఆయన నిజంగా ప్రేమిస్తూ ఉంటే, ఆయన హృదయపూర్వకంగా హృదయంలో ఉంచుకోవాలని సిద్ధపడితే, ఆయన్ని సజీవుడిగా ఉంచుకోవాలని ఇష్టపడితే, ఆయనతో అన్యోన్యమైన సహవాసంలో ముందుకు వెళ్ళాలని ఇష్టపడితే, చెట్టు ఏ రీతిగా వేళ్ల ద్వారా జీవజలాన్ని లోపల నుంచి లాగడానికి ఇష్టపడుతుందో అందుకనే ఈ చెట్టును గురించి గత ఆదివారం చెప్పాడు కదా గమనీయులు. ఏమని చెప్పినాడు? వర్షం రానప్పుడు సైతం కూడా ఫలించడానికి ఇష్టపడుతుంది. ఎక్కడుంది ఆ మాట? ఇర్మియా 17 చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. దాని తర్వాత ఏం రాసినాడు ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయానికి వెళితే ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి 8వ వచనం. జీవజలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును, వేళ్ళు తనును, భయపడదు, పచ్చగా ఉండును, వర్షం లేని సమయం చింతపడదు, కాపు మానదు. ఇది ఇమ్మీడియట్గా ఏం రాసినాడు? అన్నిటికంటే. కాబట్టి అలాంటి స్థితిలోకి నీ జీవితం ఉండడానికి నీ హృదయం ఎప్పుడు ఇష్టపడదు. ఇది మనం నేర్చుకోవాల్సింది. నీ హృదయం ఇష్టపడదు. ఎందుకు? నీ హృదయంలో ఏముండాలా? దేవుని యొక్క వాక్యపు యొక్క తలంపులు, ఉద్దేశములు, ఆలోచనలు ఉన్నప్పుడే నీ జీవితం అలాంటి స్థితిలో ఉంటుంది. అందుకని చూడండి, ఇలానే పెట్టుకొని సామెతల గ్రంథం 4వ అధ్యాయాన్ని చూస్తే, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఈ మాటలు కొంచెం, సామెతల గ్రంథం కీర్తనలు సామెతలు 4వ అధ్యాయం చూడండి 23వ వచనం. బయలుదేరును, భద్రంగా కాపాడు. ఎందుకు? నీ హృదయంలో జీవజలధారలు ఉండాలి. నీ హృదయాన్ని భద్రంగా కాపాడు. అక్కడేం రాసి ఉంది ఇర్మియా గ్రంథంలో? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, కాబట్టి దాన్ని నమ్మకూడదు అని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి మన జీవన యాత్రలో దేవునికి ప్రతిరోజు కూడా కంట్రోల్ ఇవ్వాల్సింది ఏంటి? ప్రభువా నా హృదయాన్ని స్వాధీనపరచు. నా హృదయంలో నీ తలంపులు, నీ ఉద్దేశాలు తప్ప మరొకటి రావడానికి వీల్లేదు. నా హృదయంలో నుంచి ఏం కావాలా? నీ యొక్క జీవజల ధారలు అవి ప్రవాహంలాగా ప్రవహించాలి. ఆ ప్రవహించినప్పుడు మాత్రమే నా జీవితంలో ఆ యొక్క ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క చెట్టును గురించి రాసిన అంత క్షేమం ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏం రాసి ఉన్నాడు? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషి ఏం కాపాడుకుంటాడు? సంపాదించిన ఆస్తిని కాపాడుకుంటాడు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటాడు కదా. ఇంకేం కాపాడుకుంటాడు? పిల్లల్ని కాపాడుకుంటాడు, కుటుంబాన్ని కాపాడుకుంటాడు. వదిలేసేది ఏంటంటే అసలు వదిలేస్తున్నారు హృదయం. ఈ హృదయంలో ఎప్పుడైతే అపవాది ప్రవేశిస్తుందో సిస్టమేటిక్గా కాపాడుకున్నటువన్నీ తీసుకెళ్ళిపో.
ఏది మిగలదు. అందుకనే వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. ఇదే సమయంలో కీర్తన గ్రంథం ఒకసారి మనం చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయంలో కూడా అక్కడ ఏమని రాసి ఉన్నది? ఇక్కడ 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందుచున్నారు, ఆనంద ప్రవాహములు నేను వారికి త్రాగించున్నావు, జీవపు ఓట కలదు. అది మళ్ళా మనం యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంకి వెళ్ళేటప్పటికి ఆ సమరయ స్త్రీకి ఏమని చెప్పాడు? నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరెప్పుడు దప్పికొండ, అది వాని నిత్య జీవనికి వారిడు నీ ఊరిడి నీటి బొగ్గగా. కాబట్టి ఈ సమయంలో నీ హృదయంలో ఏముండాలా అనేది బైబిల్లో మొట్టమొదటి అధ్యాయం నుంచి చివరి వరకు అదే చెప్తున్నాడు. నీ హృదయంలో ఏముండాలా, ఏమి నువ్వు భద్రపరచుకోవాలా, భద్రపరచుకోవాల్సింది వదిలేసి ఏవైతే ఉండకూడదో అవన్నీ కూడా హృదయంలోకి తీసుకొచ్చి రోజంతా దాని గురించి ఆలోచిస్తాం. ఆయన ఏమని చెప్పి, నీ పనుల భారం నా మీద ఉంచు, నేను చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. ఎప్పుడు ఉంచగలము? ఈ వాక్యాన్ని సంతృప్తిగా విశ్వాసంతో మనం అంగీకరించినప్పుడు మాత్రమే. అందుకనే వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం కదా, నీ హృదయం ఎలా ఉండాలంట? ఆనంద ప్రవాహంలాగా ఉండాలంట. ఈరోజు మనకేమొస్తుంది? కొంతమందికి ఫోన్ చేస్తే మైగ్రేషన్ హెడేక్ బ్రదర్, అసలు బుర్రంతా తిరిగిపోతూ ఉండదని చెప్పి కదా. కొంతమందికి మరీ టెన్షన్గా ఉంటారు. మరి మేము 30 సంవత్సరాలు ఆఫీసులో పనిచేస్తే ఎవడైనా ఇన్స్పెక్షన్కి వస్తే అందరికీ సెలవులు పెడదామని ప్రయత్నిస్తుంటారు. సెలవులు గ్రాంట్ చేయరు కానీ కారణం ఏంటనగా అనవసరమైన ఆలోచనలన్నీ కూడా కారణం ఏమిటి? చేసేటువంటి తప్పులు. కాబట్టి వాక్యంలో ఏం రాసినాడు ప్రభు అనగా, ఎక్కడ ఉన్నా సరే నీ జీవితం ఏ రీతిగా ఉండాలంట? సంతృప్తిగాను అభివృద్ధి ప్రదంగాను మన జీవితం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎక్కడ కూడా కన్నీళ్ళు ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఆ కన్నీళ్ళు ఉండకూడదంటే ఆ హృదయంలో ఏముండాలా? దేవుని ప్రశస్తమైన లేఖన సత్యాలు ఆ హృదయం మీద వ్రాయబడాలి. ఆ మనసులో వాక్యం ఉండాలి. నీ హృదయంలో వచ్చే తలంపులన్నీ కూడా ఆ వాక్యక్రమంలో ఉండాలి. ఆ వాక్యక్రమం ఆ స్థితిలో ఉండడానికే అది ఉన్నప్పుడు ఏమవుతుంది? అది అక్కడ ఆనంద ప్రవాహంలో ఆ హృదయం తేలి ఆడుతూ ఉన్నట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఆ హృదయాన్ని ఆ ఆనంద ప్రవాహంలో ఉంచడానికి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. ఎలా జాగ్రత్త తీసుకోవాలా? ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక పోతే 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. ఆయన యందు వేరుపారి. ఆయన యందు వేరుపారి అంటే అర్థం ఏంటి? ఆయనలో ఉన్న వేరు మనలో ఉన్న వేరు లోపలికి పోయే ముందు ఏమైపోవాలా? కలిసిపోవాలా. కలిసిపోయినప్పుడు ఆయనలో ఉన్న జీవము ఈ వేరు గ్రహించేస్తుంది. అందుకనే ద్రాక్షవల్లిలో ఏమని చెప్తాడు? నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు అని నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. అంటే ఆయన జీవం మనలో ఉండాలి. ఆయన జీవం అంటే ఏంటి? ఆయన మాటలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు. కాబట్టి ఇక్కడ ఆయన యందు వేరుపారి ఇంటి వలె కట్టపడుచు. ఇంటి వలె కట్టపడుచు అంటే ఆ ఇంటికి ఒక యజమానుడు ఉండవు. యజమానుడు ఆయనే. మనం చూసాం మొన్న 2-3 దినాల క్రితం పరమగీతం. అది మూయబడిన ఉద్యానవనం. దానికి ఒకడే ఓనరు. ఆయన వస్తేనే దానికి డోర్ తీసుకుంటుంది. అన్న వాళ్ళందరూ లోపల పోయేదానికి వీలు లేదు. అలాంటి స్థితి మన హృదయం. ఇంకా మనకు ముందుకు పోతే ఏమని చెప్తున్నాడు? నేర్చుకున్న విధంగా స్థిరపడుచు, చెల్లించుట యందు విస్తరించు, ఆయన యందు నడుచుకున్నాడు. ఆయన యందు నడుచుకున్నాడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం నడవాలంటే ఈ క్రమం అంతా చేయాలి. ఆయన జీవం మనలో ఉండాలి. అంతేకాకుండా ఆయన మన హృదయం అనే ఇంటిలో ఆయనకు ప్రప్రదమైన స్థానం ఉండాలి. అంతేకాకుండా మనం చదివిన వాక్యం, విన్న వాక్యం విశ్వాసంతో అంగీకరించాలి. అంగీకరించిన వాక్యం హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ వాక్యం మనసులు ఇచ్చి మనం జీవించుకోవాలి. జీవించినప్పుడు ఇక్కడ వాక్యంలో మనం గమనించగలిగితే ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే వాక్యంలో ఏమని చెప్తున్నాడు? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం గమనించగలిగితే, అడుగుడి మీకు ఇవ్వడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అడుగుడి మీకు ఇవ్వడు అంటే చాలామంది దీని మీద చాలా ప్రసంగాలు మీరు వినుంటారు. జనరల్గా ఏం చేస్తాం? అడగమంటే ఏమేమి కావాలన్నా అవన్నీ అడిగేస్తాం కదా. అన్నీ పొందుతున్నామా? ఇప్పుడు నేను పెద్ద ఎక్స్పెన్సివ్ కార్ అడిగితే ఇచ్చేస్తాడు రేపు పొద్దున్న దేవుడు. అసలు ఏమి రాసి ఉన్నాడో వాక్యంలో తెలియకుండానే అడుగుడి మీకు ఇవ్వను. ప్రార్థనా సమావేశానికి ఇది ఒకటి చెప్పి ఆయన కానీ అడగండి అంటే ఎవరి పాటి వాళ్ళు అడిగేస్తూ ఉంటారు.
కానీ ప్రభు ఏమని చెప్పినాడు, ఏం అడగమని చెప్పాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం చూస్తే ఏం అడగమని చెప్పాడు వాక్యంలోంచి మనం చూస్తాం. చూడండి, లూకా రాసిన సువార్తలో 11వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయానికి వెళ్దాం. 11వ అధ్యాయంలో ఆయన బహు స్పష్టంగా చెప్తున్నాడు ఏం అడగమని చెప్తున్నాడు. 11వ అధ్యాయం 13వ వచనం. తండ్రి ఇది అడగమని చెప్పింది, ఇంకేం అడగమని చెప్పాలి. పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు రోజు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది అనేది ప్రాముఖ్యమైన విషయం. అందుకని ఆయన నన్ను వెతకండి అని చెప్పి బబులోనికి పోతున్న ఇశ్రాయేలీయులకి ఏమని చెప్పాడు, పూర్ణ హృదయంతో నన్ను వెతక. కారణం ఏంటి, ఆ రోజు ఆదాము పాప వ్యవస్థ కింద ఉన్న ప్రతి హృదయానికి ఆయన దర్శించలేని, ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా ఆ హృదయంలో నివసించడానికి వీల్లేదు. కారణం ఏంటి, క్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ ప్రభావం కింద ఆ హృదయం తీసుకురాబడలేదు. అందుకని వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న నీతి విధి నెరవేర్చబడాలి. నా జీవితంలో ప్రభు లేకుంటే, ప్రభు శక్తి లేకుంటే నా జీవితం ఇంకా నశించిపోతుందని ఆ రియలైజేషన్కి రావాలని చెప్పి ప్రభువు చెప్తున్న మాట. ఈరోజైతే ప్రభు ఏమని చెప్తున్నాడు, ప్రభా పరిశుద్ధాత్మ దేవుడిగా నువ్వు నా హృదయంలో నివసించడానికి ఇష్టపడు అని చెప్పి నువ్వు కోరుకో. ఎందుకు కోరుకోవాలంటే, ఎఫ్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం తీసుకున్నాం. ఎఫ్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూస్తే 1వ అధ్యాయంలో ఏమని రాసి పెట్టింది, 13వ వచనం, మీరు సత్యవాక్యమును రక్షణ సువార్తను విని. అంటే అర్థం ఏమిటి, నేను పాపిని, నేను పాపంలో నశించిపోవలసిన వాడిని, నేను శాపగ్రస్తుడిగా లోకంలో జీవించవలసిన వాడిని, అలా చనిపోయి ఉంటే రెండో మరణానికి వెళ్ళాల్సిన వాడిని. కాబట్టి ఆ పాప శాపంలో వచ్చి క్రీస్తు దైవకుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి నాకు విడుదల ఇచ్చి, అంతేకాకుండా ఆ విడుదల ఆయన ఇవ్వడమే కాకుండా నా కొరకు సమాధి చేయబడి ఆయన నా కొరకు తిరిగి లేచినాడు. ఆయన సజీవుడు, అందుకనే నాకు నిత్య జీవం ఉంది. ఇది రక్షణ సువార్త. ఈ సువార్తను అనేక మంది నమ్మటం లేదు. ఈ సువార్తను అంగీకరించినప్పుడు ఏం జరుగుతుందంట, విశ్వాసం ఉంచి అది ఆయనైతే ప్రతి హృదయం కొరకు రక్తం చిందించాడు. ప్రతి హృదయం ఈ సువార్తను అంగీకరించే స్థితిలోకి నడిపించాడు, అంగీకరించడం. అందుకనే ప్రతి ఒక్కడు ఈ ఆత్మచేత ముద్రించబడడానికి దేవుడు అవకాశం ఇచ్చిన, ముద్ర లేని పరిస్థితుల్లో దేవుని ఆత్మ ముద్ర లేనప్పుడు ఎవడు ముద్ర ఉంటుంది, ఎవరు ముద్ర ఉంటుంది, అపవాది ముద్ర ఉంటుంది. తెలియకుండానే అపవాది ముద్ర ఉంటుంది, అపవాది చేత నడిపించబడి. అందుకని అడుగుడి మీకు ఇవ్వండి అంటే అర్థం ఏమిటి, ప్రభా నువ్వు ఇస్తున్న ఈ ప్రశస్తమైన లేఖన సత్యాల్లో ఉన్న జీవం మీద విశ్వాసం ఉంచడానికి నాకు సహాయం. కాబట్టి ఆ వాక్యంలో ఉన్న శక్తి చేత నన్ను ఆవరించు. ఈ ఆవరించబడినప్పుడు మనం ఎక్కడ ఉంటాం, జకరియా గ్రంథంలో చెప్పిన రీతిగా చాలాసార్లు చూపించాను, పరిశుద్ధమైన దేవుని యొక్క అగ్ని ప్రాకారం మధ్య ఉంటుంది. దేవుని యొక్క అగ్ని ప్రాకారం మధ్య ఉంటుంది. ఇది అడగడం. రెండోది ఆయన ఏమని చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వను, వెతకుడి మీకు దొరుకును. ఇప్పుడు మనం చూస్తాం మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఏమి తిందుము, చింతపడకుడి, విచారింతురు. కాబట్టి ఈయనని చెప్పాడా, ఈయనని చెప్తున్నాడా, నీకు ఉద్యోగం కావాలా తెలుసు, పెళ్లి కావాలా తెలుసు, ఇల్లు కావాలా తెలుసు, భోజనం కావాలా తెలుసు, బాగా జీవించాలి తెలుసు, అందరిలో తలెత్తుకొని బతకాలా తెలుసు, అన్నీ తెలుసు. ఆయన ఒక శ్రేష్టమైన జీవితం నీకు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆయన చెప్పినాడు కదా, నన్ను నమ్మిన వాడిని ఎప్పుడు తలగా ఉంచుతాడే కానీ నేను తోకగా ఉంచనని కూడా ఆయన చెప్పేసినాడు. ఇవన్నీ చెప్పిన ప్రభు ఏమడగమన్నాడు, దేవుని యొక్క శక్తితో నింపబడమన్నాడు. నింపబడినప్పుడు ఆ దేవుని శక్తిలో నువ్వు కొనసాగాలంటే ఏమని చెప్తున్నాడు, ఏం వెతకమన్నాడు అక్కడ, ఇవన్నీ మీకు కావాలని పరలోకం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. నేను దేవుని రాజ్యంలో సభ్యుడిగా ఉన్నానా అనేది ప్రతిరోజు కూడా యూ షుడ్ వెరిఫై యువర్ సెల్ఫ్. నేను దేవుని యొక్క రాజ్యం, దేవుడు ఈ లోకంలో ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించాడు ఆయన పునరుద్ధరణగానే. అది క్రీస్తు యొక్క 33వ సంవత్సరంలో జరిగింది. అది నువ్వు విశ్వసిస్తే ఆ రాజ్యంలో ఉండవాలి. చూడండి, ఆ రాజ్యంలో ఉంటే అర్హత ఏంటి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. కాబట్టి మనం ఏం వెతుకుతున్నాము? అపవాది తంత్రములు ఇక నా మీద పనిచేయడానికి వీల్లేదు. అబ్రహాంకి ఏమి ఇచ్చినాడు? 22వ అధ్యాయంలో, కుమారుడు అబ్రహామా, ఇందు మూలంగా నువ్వు నాకు భయపడి వాడుతూ ఉన్నాయి, నేను ఎరుగుతూ వస్తున్నాను, నువ్వు నా శత్రువులుగా స్వాధీనపరచు. అంటే అర్థం ఏమిటి? మరొకసారి నీకు శోధన ఉండదు, వెరిపింపు ఉండదు, అపవాది చేతిలో ఓడిపోయే పరిస్థితి ఉండదు, విజయవంతమైన క్రైస్తవ విశ్వాసం. కాబట్టి మొట్టమొదటిగా దేవుని శక్తితో నింపబడినప్పుడు, రెండవదిగా దేవుని శక్తి నీలో ఉండకుండా కబళింపు చేసి అపవాది నీకు ఎంత దూరంలో ఉన్నాడు, ఒకవేళ దగ్గరకు వస్తే జయించే శక్తి నీకు ఉందా? అది ఆయన రాజ్యాన్ని, నీతిని వేపడం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా నీతిమంతుడిగా నేను కొనసాగలిగితే నిందారహితుడిగా ధైర్యంగా సింహాసనం దగ్గర నిలబడవచ్చు, కుమారుడిగా మాట్లాడవచ్చు, అడుగుకొని రావాల్సిన అక్కర్లేదు. ఇది దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నీకు ఇచ్చిన స్థితి, లోకం. కానీ మనం ఏం చేస్తాము? ఈ స్థితి అంతా పోగొట్టేసుకుంటాము, ఎక్కడో ఉండిపోతాము, ఆయన ఎక్కడో వదిలేస్తాము. అందుకనే ప్రభు ఏమని చెప్పాడు? నీ పూర్ణ హృదయంతో వెతకమన్నాడు. ఇప్పుడు నీకు నాకు డిస్టెన్స్ చాలా ఉంది. నీ పూర్ణ హృదయంతో వెతికితేనే దగ్గరికి వస్తాం. ఊరికైనా వెతికితే ఎక్కడ ఉంటావు? ఎక్కడ ఉండవు, అక్కడే ఉంటావు. ఇప్పుడు మనం మూడవదిగా చూసి మనం ముగించేస్తాం. గమనించండి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తెలుసా? తట్టుడి మీకు తీయబడును వాక్యంలో నుంచి మనం చూస్తాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం. 19వ అధ్యాయంలో అక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి అప్పటికి ఇక్కడ మనం చూస్తాం చూడండి, జక్కయ్య అనే వ్యక్తి రాసి ఉండదు. ఈ జక్కయ్య అనే వ్యక్తి ఒక ధనవంతుడు అని చెప్పి రాసినట్టుగా కూడా ఒక చూస్తుందా? సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు, ఆ తర్వాత అతడు జక్కయ్య అనే పేరు గల వ్యక్తి. ఇప్పుడు అతనికి సొసైటీలో ఒక పేరు ఉంది, అతను ఒక స్థితివంతుడు, అతను ఒక ధనవంతుడు. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభులో ఏముండదు అని, తనలో లేనిది ఆయనలో ఉండదు అని చూడడానికి వెళ్ళినాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. తనలో లేనిది యేసుక్రీస్తు ప్రభులో ఉండేది. ఇప్పుడు మనం గమనించగలిగితే ఆ రోజుల్లో ఈ ట్యాక్స్ కలెక్టర్ వస్తున్నాడంటే చాలామందికి భయం అయి పారిపోయేవాళ్ళు. కాబట్టి ఎందుకు ఇతనికి ఇంత క్యూరియాసిటీ ఏర్పడిందంటే, ఈయన దగ్గరికి ఏమో మనుషులు పోతూ ఉంటే నేను కనపడితే మనుషులు పరిగెత్తిపోతున్నారే, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చూడడానికే వెళ్ళినాడంటే జక్కయ్య. ఈ ట్యాక్స్ కలెక్టర్ కనిపిస్తే మనుషులు ఏం పారిపోతారు కట్టబడకుండా, ఈయన దగ్గరికే మనుషులు వస్తున్నారు. అసలు ఏంటి ఈ డిఫరెన్స్ అని చెప్పి చూడడానికి వెళ్ళినప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడు అక్కడ గమనించండి. నేడు నీ ఇంట ఉండవలసి వస్తున్నది అని చెప్పినట్ట మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు మనం గమనించగలిగితే జక్కయ్యకి తెలియకుండానే తన ఇంటి ద్వారాన్ని క్రీస్తు ప్రభు యొక్క ఇంటి ద్వారాన్ని ఆయన తడుతున్నట్లుగా మనం చూస్తూ వస్తాం. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది ఆయన చెప్తున్నాం. కానీ అంత సంతోషంతో దిగాడు. దిగిన తర్వాత ఇప్పుడు మనం గమనించగలిగితే క్రీస్తు ప్రభు రావడానికి, ఈయన క్రీస్తు ప్రభుని అంగీకరించడానికి మధ్యలో చాలా ద్వారాలు ఉన్నాయి. ఈ అపవాది సంబంధమైన ద్వారాలన్నీ కూడా తీయబడాలి, ఏ అడ్డు లేదని నువ్వు తీర్మానించుకుంటే ఆ ద్వారాలన్నీ కూడా నువ్వు తట్టినప్పుడు ఆ ద్వారాలన్నీ కూడా ప్రభు తీసేస్తున్నాడు. అందుకని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, అతను ఏమని చెప్పినాడు? ప్రభువు ఇతను కూడా అబ్రహాం కుమారుడు అని చెప్పక మునుపు ఏమని చెప్పేశాడు? నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే అతనికి 4 వంతులు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాముకు ఏ ఆశీర్వాదాలు అయితే దేవుడు వాగ్దానం చేశాడో అన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో కూడా కుమరిస్తానని. కాబట్టి మనం ఏమి తట్టాలా? ఇప్పుడు ప్రభా రక్షణ ద్వారం నేను తడుతున్నాను, కానీ మధ్యలో 3 ద్వారాలు నేను తయారు చేసుకున్నదో అవి నేను తయారు చేసుకొని పెట్టుకున్నానే కానీ తీసివేసుకునే దానికి నాకు అవకాశం లేదు. నువ్వు వస్తే తప్ప అవి తీయబడవు. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు ఏమని చెప్తాడు? 26, 27, 28 వచనాల్లో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. అది కాబట్టి ఈ యొక్క పాపమనే ద్వారాలు, పాపమనే గోడ మనం కట్టుకోగలమే కానీ అది గోడ తీసేసుకొని
కానీ తీసేసుకోవాలని ఆశ నీకు ఉన్నప్పుడు ప్రభు వాటిని తొలగింపు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. తొలగింపు చేసే ప్రభు నీ జీవితంలో ప్రవేశించాలంటే ఆయన ఏమని చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును. ఇవి రెండు కానీ ఉన్నప్పుడు ఎన్ని అడ్డుబండలు ఉన్నాయో అన్నీ కూడా ఆయన తొలగింపు చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఆయనకి ఎవరు నేర్పించినారు? ఆయనకి ఎవడు సువార్త చెప్పినాడు? ఆయన ఒకే మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు? నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేను నీ ఇంట ఉండవలసింది. ఆ తర్వాత అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకుంది. నీ ఇంట ఉండవలసింది అన్నాడే కానీ దిగు పోయి ద్వారాది ఈ మాటలు ఏం చెప్పలేదు. ఆ ఒక్క మాట ఎన్ని ద్వారాలు ఓపెన్ చేసిందంటే, నేను అన్యాయస్తుడిని ఒప్పేసుకుని అన్యాయంగా తీసుకున్నాను ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. ఇంకా నా దాంట్లో ఎంత నేను పేదలకు ఇవ్వాలనో అంత ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను, నాకు ఎంతో సంపాదించినామని ఒప్పుకుంటున్నాడు. వీటన్నిటిని బట్టి ప్రభు ఏమని చెప్తున్నాడు? అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకి నువ్వు వారసుడివి అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి మన జీవన యాత్రలో ఈరోజు ఈ వాక్యంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, ఏ రోజైనా సరే మన యాత్రా జీవితంలో నేను స్థిరంగా ఉన్నాను పర్వాలేదు అనుకునేదానికి కుదరదు. ప్రతిరోజు ప్రభు ఏమని చెప్తాడు? తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని ఆయన వెంబడించకపోతే ఆయన యొక్క అడుగుజాడల్లో మనం ఉండలేము. అందుకని ప్రతిరోజు మనం కోరుకోవాల్సింది ఏంటనగా, ప్రభువా నీ ఆత్మచేత నన్ను సంధించు. రెండవదిగా, అపవాది బలవంతుడు, నేను బలహీనుడు, నేను ఎరుగుతున్నాను, కానీ నీ శక్తి నాలో కుమ్మరించావు కాబట్టి నేను బలవంతుడిని, నీ రాజ్యంలో నాకు స్థానం ఉంది, దాన్ని బట్టి నీకు వందనాలు. మూడవదిగా, అక్కడ వాక్యంలో ప్రకటన గ్రంథంలో చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన మనతో ఉండి ఈ వాక్యాన్ని బోధించడానికి అడ్డు వస్తున్న ప్రతి పరిస్థితిని కూడా నువ్వు తొలగింపు చేయడానికి ఇష్టపడితే ఆయన తొలగింపు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, అబ్రహాము యొక్క ఇప్పుడు ఆయన ఎంత అక్రమంగా సంపాదించిన అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు ఆయన జక్కై పొంది ఉండలేదు. కానీ ఆ అక్రమం అంతా ఆ జీవిత యాత్రలో తీసేసుకుంటే ప్రభు ఏమని చెప్పినాడు? అబ్రహాం యొక్క ఆశీర్వాదాలకు నువ్వు వారసుడు అని చెప్పి. కాబట్టి అక్రమ సంపాదన కంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు ఎక్కువ, లేకపోతే అక్రమ సంపాదన ఎక్కువ? చాలాసార్లు అనుకుంటాం కదా, ఎట్టంటే అటు సంపాదించి ఏదో కూడగట్టి ఏమీ కూడగట్టుకోలేదు, అది అపవాంఛ దొంగలించబడుతుంది. కాబట్టి మన జీవన యాత్రలు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూసి ముగించేస్తాం. గలతీయులకు రాసిన పత్రిక మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభు అబ్రహాంని ఎలా దీవించావో అలా మనను కూడా దీవించు. కానీ దేవుడు అందరినీ అలాగనే దీవించాలని ఇష్టపడుతున్నాడు. అలా దీవించక మనకు నీలో నుంచి ఏమి చూడాలని ఇష్టపడుతున్నాడు? 3వ అధ్యాయము 27వ వచనం, 26వ వచనం చూస్తే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి. లోకానికి ఎలాగ కనిపించాలంట నువ్వు? అప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో ఆపరేట్ అవుతాయి. లోకం నేను చూసినప్పుడు ఎస్ వీళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది, వీళ్ళ జీవనయాత్రలో ఒక ప్రత్యేకత ఉంది, వీళ్ళు మనకంటే ఏదో ప్రత్యేకతగా జీవిస్తున్నారు అని అనిపించాలి. అంటే అది హిపోక్రటిక్గా అనిపించడం కాదు, దేవుని యొక్క శక్తితో అనిపించాలి. అప్పుడు అందుకనే చూడండి, మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తు సంబంధం. లోకం ఎలా చూడాలా? క్రీస్తు సంబంధం, దేవుని సంబంధం, దేవుని సంబంధం. కాబట్టి లోకం ఎప్పుడు నిన్ను దేవుని సంబంధి, క్రీస్తు సంబంధి, ఒక విశ్వాసం చెప్పినప్పుడు మాత్రమే అబ్రహాం యొక్క అబ్రహాం గురించి ఏమని చెప్పినాడు? ప్రజలందరూ ఏమని చెప్పారు? నువ్వు మా మధ్య మహారాజులాగా బతుకుతున్నావు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే దేవుడు నీ కొరకు అది ఆశీర్వదిస్తున్నాడు, నువ్వు ఎంతగా విత్తనం వేస్తే అక్కడ నూరంతల పంట వస్తుంది. కాబట్టి నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి అన్ని జనాంగం ఒప్పుకోవడం ప్రారంభించారు. అబ్రహాం ఎక్కడన్నా సువార్త చెప్పినాడా? ఎక్కడ సువార్త చెప్పు. కాబట్టి అన్ని జనాంగం ముందు నిన్ను ప్రభు ఎందుకు నిలబెట్టాడనగా, అన్ని జనాంగం నీ నోరు వెప్పకుండా సువార్త నువ్వు చెప్పాలని. నీలో ఒక ప్రత్యేకత ఉంది, నువ్వు క్రీస్తు సంబంధం అని లోకం ఎప్పుడైతే నిన్ను గురించి ఎరగడానికి నువ్వు ఇష్టపడతావో, లోకం ఆ రీతిగా తన యొక్క ఇష్టం లేకపోయినా కూడా చెప్పడానికి వాళ్ళు ఇష్టపడతారు, ఒప్పుకొనడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు నీ జీవితంలో అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు. అప్పుడే అడ్డుపరుస్తున్న ప్రతి విధమైన ద్వారాన్ని దేవుడు తొలగింపు చేస్తాడు. అందుకని మొట్టమొదటిగా ఆనాడు బబులోను చెరకు వెళ్ళడానికి కారణం ఏమిటి? అబద్ధ ప్రవక్తలు నేర్పరుచుకున్నారు, దేవునికి విరోధమైన మాటలను జమ చేసుకున్నారు, అందులో ఆనందిస్తూ వచ్చారు.
శరీర సంబంధమైన రీతిలో ఎంతో సంతోషించారు. తద్వారా వాళ్ళు తిరిగి బబులోని చెరకు వెళ్ళారు. చెరలో నుంచి వాళ్ళు విడుదల పొందుతున్న సమయంలో ఎంతో సమృద్ధిగా బయటికి రావాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. ఏమాత్రం నష్టపోకుండా బయటికి రావాలంటే వాళ్ళు ఏం చేయాలా? హృదయపూర్వకంగా దేవుని వెతకాలా, ఆయన శక్తిని కోరుకోవాలా. ఆ శక్తి ద్వారానే విడుదల పొందడానికి ప్రభువు అనుమతిస్తాడు. ఆ విడుదల పొందిన ప్రజలు సంతోషంగా తిరిగి వాగ్దానం చేసి రావాలని దేవుని. కానీ వెతకకుండా బబులోని సంస్కృతిలో కలిసిపోతే ఏమైపోతారు? కాబట్టి మన జీవన యాత్రలో కూడా పర్వాలేదులే, ఈ స్థితిలో ఉన్నాము, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు, ఎన్నోసార్లు బైబిల్ చదివినాం కాదు, ఏ రోజైనా సరే జారిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా తను ఉపేక్షించుకుంటాం. అందుకనే ఈ వాక్యంలో యోధా పత్రికలో ఒక మాట మనం గమనిస్తే, యోధా పత్రిక ఒకే అధ్యాయం అక్కడ ఉండేది, గమనిస్తే 20వ వచనం చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభు యొక్క కనికమును కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని. ప్రభా, నువ్వు ప్రేమించకపోతే నన్ను ఎవడు ప్రేమిస్తాడు? కొన్ని రోజులు ఉంటారు తల్లిదండ్రులు, కొన్ని రోజులు ఉంటారు తోబుట్టువులు, కానీ మన జీవితంలో, ఈ జీవితంలో, తర్వాత జీవితంలో కూడా ఉండే దేవుని ప్రేమ మాత్రమే కదా. కాబట్టి దేవుని ప్రేమ నీ మీద ఉన్నట్లు కాచుకుని ఉండి, సందేహించు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో లాగినట్లు కొంతమందిని రక్షించుడి, ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహ్యించు. కాబట్టి మొట్టమొదటిగా మనం శరీర సంబంధమైన అక్రమంలో పడిపోతామేమో అని భయంతో ఈ లోకంలో ప్రభు ఇచ్చిన రక్షణలో కొనసాగినప్పుడు ఆ రీతిగా ఇశ్రాయేలు వెళ్ళినట్టుగా బబులోను చెరకు వెళ్ళాల్సిన అక్కడే ఉండనేమో. కాబట్టి మనం కోరుకోవాల్సింది, ప్రభువా, రక్షణ సువార్త యందు నా జీవిత పర్యంతం విశ్వాసం ఉంచడానికి సహాయించు. ఆ విశ్వాసం ఉంచడం మూలంగా నీ ఆత్మచేత నన్ను ముద్రించు. రెండవదిగా నీ యొక్క ఈ యొక్క లోకంలో నువ్వు ఒక రాజ్యాన్ని స్థాపించున్నావు. అది అపవాది సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం మీద అపూర్ణమైన అధికారం పొంది ఆ రాజ్యాన్ని స్థాపించు. కాబట్టి ఆ రాజ్యంలో నేను సభ్యుడిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. మూడవదిగా ఏంటి? అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలి. కాబట్టి అడ్డుపరుస్తున్న ప్రతి ఒక్క ద్వారాన్ని నువ్వు కోల్దోసేసి, అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు నా జీవితంలో నేను చూడాలి ఈ జీవనయాత్రలు అని చెప్పి నువ్వు కోరుకున్నప్పుడు ప్రభు అంత ఆశీర్వాదాలు కుమ్మరించడానికి నువ్వు ఏమి స్పెసిఫిక్గా అడగాల్సిన అక్కడ. ఇది వాక్యం నేర్పిస్తున్న సత్యం. కాబట్టి కానీ ప్రార్థనలో మనం అనవసరమైన మాటలు చాలా మాట్లాడేస్తాం, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. కానీ వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తుంది. ఏం బోధిస్తుంది? ఆ రోజు మనం గమనించగలిగితే మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, మిస్పా దగ్గర ఈ సమూయేలు ఇశ్రాయేలుకి ఏం బోధించినాడు? ఏడుస్తున్న వాళ్ళకి, మీ పాపములు ఒప్పుకొని దేవుని వైపు చూడండి, అప్పుడు మీకు విడుదల వస్తుంది. అంతేగాని కేవలం పాపం ఒప్పుకోకుండా ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదని చెప్పి. కాబట్టి పాప జీవితం నుంచి పరిపూర్ణమైన విడుదల ఇచ్చిన ప్రభు నీ యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని, అందులో నుంచి జీవజలధారలు ఉబికి ప్రవహించాలని, అది ఎప్పుడు కూడా ఆనంద ప్రవాహంలో తేలియాడుతున్న హృదయ స్థితిని ఉండాలని, ఆ రీతిగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలని, అంతేకాకుండా దేవుడు స్థాపించిన అపవాది సంబంధమైన శక్తుల అధికారం నుంచి విడుదల పొందిన వాడిగా దేవుడు స్థాపించిన రాజ్యంలో ఒక సభ్యుడిగా నువ్వు కొనసాగాలని, అబ్రహాం యొక్క ఆశీర్వాదాల్లో ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం దేవుని కృపను బట్టి మన జీవితంలో నెరవేర్చబడడానికి ప్రభు సాయం చేయను కాదు. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించను కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ మా తండ్రి, మీ పాదాలకి స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ప్రశస్తమైన లేఖ సత్యాలు మా జీవితంలో నెరవేర్చబడాలని మీ ఉద్దేశం ఎందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడిగా ఆ మేరకు మాలో నిలిచి ఫలిస్తున్న విధానం కొరకు మేము స్తుతించుకుంటున్నాం. పిల్లలు మా తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడినది వాక్యం సెలవిస్తుంది. ఏవేవో అడగకుండా ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడిగా, శక్తి స్వరూపిగా నాయన మా హృదయంలో ప్రభా మీరు స్థిర నివాసిగా ఉండాలని ఇష్టపడినందుకు వందనాలు. ఆ రీతిగా మీ వాక్యం వల్ల విశ్వాసం మాలో రోజు రోజు పెంపొందింపు చేయండి. అంతేకాకుండా మీ రాజ్య వారసుడిగా ప్రభా ఈ లోకంలో జీవించగలకు సహాయం చేయండి. అంతేకాకుండా ప్రేమ మా తండ్రి, మా పితరుడైన అబ్రహాం యొక్క జీవనయాత్రలో మీకు విడుదల చేసిన ఆశీర్వాదాలకు వారసుడిగా ఈ లోకంలో ఉండడానికి ప్రభా మమ్మల్ని సిద్ధపరచుకుని వేడుకొచ్చున్నాం.
ఈ ప్రశ్న లేఖన సత్యాలు మరింతగా పరిశుద్ధాత్మ దేవుడిగా మాకు వివరించేసి మీరు మహిమపదమని వాక్యం విని వెళ్ళిపోయే వారంగా ఉండక ఆ ప్రకారం నేర్చుకొని దాన్ని మా జీవితంలో అమలు జరుపుకుని దానికి సహాయం చేయమని పవనకించమని కూడి వచ్చిన వీళ్ళందరి కొరకు వందనాలు పరిచయం దీవించండి. మీ చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా చేరి మేము స్థితించి పర్యంతం మీ కృపల ప్రేమలో భద్రపరచండి. మీ ప్రీకుమాడు మా ప్రభు అయిన యేసయ్య వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొంచున్న తండ్రి. ఆమేన్.